నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. మద్దూరు మండల పరిధిలోని లింగాల్చెట్ వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని వారు తెలిపారు. మండల వ్యాప్తంగా సుమారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 700 మంది ఉండగా దరఖాస్తుదారులకు ఏ ఒక్కరికి ఒక్క ట్రిప్ ఇసుక రావడం లేదని వారు తెలిపారు. ఆన్లైన్ పేరుతో ఇసుక మాఫియా ముఠా సభ్యులు గుట్టుగా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారని వారు ఆరోపించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహులు, రమేష్ రెడ్డి పాల్గొన్నారు. పికప్ లేకుండా ఏం లేకుండా ఇల్లీగల్గా ఇసుక నడుపుతుంటే ఈ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మేము వచ్చి దాదాపు ఇక్కడ 20 నిమిషాలు అవుతుంది. ఇక్కడికి వెళ్ళిన పోలీస్ అధికారులు కూడా ఇక్కడ చూడకుండా పోతున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది వ్యవస్థ అనేది మీరు కూడా కళ్ళకు కట్టినట్టు చూసుకోవాలి. చూడండి, ఇక ఎస్ఐ గారు ఫోన్ ఎత్తుతలేరు. మీరు కూడా సిఐ గారికి ఫోన్ చేయండి. పత్రికా మిత్రులకు నమస్కారం. మన మద్దూరు మండలంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. దీన్ని అధికారులు అరికట్టాల్సింది పోయి నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఈరోజు మేము చాలా బండ్లు తిరుగుతున్నాయని 2 బండ్లు పరిశీలించడం జరిగింది. అందులో ఒకటి TS06 EU 4305 ఈ బండి ఎక్కమేడ్ సర్పంచ్ తనయుడు మల్లేష్ అని గుర్తించడం జరిగింది. అదేవిధంగా TS06 UC 7050 ఈ బండి కూడా పరిశీలించగా ఈ బండికి ఇప్పుడు 7050 బండికి పికప్ ఉందని వచ్చింది. ఈ 4305 బండి అసలు రీచ్లకు రాలేదు, మా దగ్గరికి రాలేదు, మేము పికప్ కొట్టలేదని అక్కడ రీచ్లో ఉన్న వ్యక్తి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా ఎన్ని ట్రాక్టర్లు రోజు ఇల్లీగల్గా నడుస్తున్నాయో మరి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ వచ్చేసి మన మద్దూరు మండలంలో ఆన్లైన్ బుక్ చేసుకున్న ట్రాక్టర్లు మొత్తము 146 ఉన్నాయి. మనము ఇప్పుడు ఈ మొన్న వరకు 0 లైన్గా రోజుకు ప్రతి 140 బండ్లు అంటే ఉదాహరణ దాదాపు ఒకరొకరు 2 ట్రిప్పులు కానీ 3 ట్రిప్పులు కానీ 300 ట్రిప్పులు కానీ 500 ట్రిప్పులు కానీ రోజు కొడుతుంటే ఈ దాదాపు 100 ట్రిప్పులు కూడా ఇంకే ఆన్లైన్లో పోవట్లేదు. మిగతా మొత్తము 0 లైనే నడుపుతుండ్రు. ఇది మేము ఎంఆర్ఓకు ఫోన్ చేశాము. ఎంఆర్ఓ గారు తెలుసుకుంటా అంటాడు. అదేవిధంగా ఎస్ఐ గారికి ఫోన్ చేశాము. ఎస్ఐ గారు నేను బావోజీ జాతరలో గుడి దగ్గర ఉన్నా అన్నాడు. సిఐ గారు